కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. రాష్ట్ర అభివృద్ధితో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు సీఎం చంద్రబాబు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం భర్తీపై కూడా అమిత్ షాతో చర్చించారు సీఎం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాజకీయపరమైన అంశం విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసేందుకు భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ రాజ్యసభ స్థానం ఈసారి బీజేపీకి ఇవ్వాలని అధికార కూటమిగా నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈసారి 4వ స్థానంగా, అంటే ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి 4 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయగా 3 స్థానాలు ఇప్పటికే భర్తీ అయ్యాయి. 2 స్థానాలు తెలుగుదేశం పార్టీ, ఒకటి బీదమస్తానరావు రాజీనామా చేశారు. అదే స్థానానికి ఆయన మరలా టీడీపీ తరఫున ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవడం జరిగింది. ఇకపోతే మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ స్థానాన్ని సానా సతీష్ రాజ్యసభ సభ్యుడిగా టీడీపీ తరఫున ఆయన ఎన్నికవడం జరిగింది. ఇకపోతే 2 స్థానాలు పోగా మరొక 3వ స్థానం ఆర్ కృష్ణయ్య బీజేపీ అభ్యర్థిగా ఆయన ఎన్నికయ్యారు. ఇకపోతే 4వ స్థానం విజయసాయిరెడ్డి చివరగా ఆయన రాజీనామా చేశారు. ఆఖరిసారి ఆయన చేసినటువంటి రాజ్యసభ స్థానానికి భర్తీ చేసేందుకు బీజేపీ నిర్ణయం తీసుకుంది. అయితే సహజంగా బీజేపీ అగ్రనాయకత్వం దీనిపై ఎక్కడ కూడా పెదవిప్పట్లేదు. రాజకీయ వర్గాల్లో మాత్రం పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. ఈ స్థానానికి సంబంధించి బీజేపీ నుంచి ఎవరికి ఎన్నికవుతారన్న అంశంపై పూర్తి స్థాయిలో చాలా ఉత్కంఠతో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అన్నామలై ఆయన్ను రాజ్యసభ స్థానానికి భర్తీ చేసేందుకు అవకాశం ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన ఇటీవలనే బీజేపీ అధ్యక్షుడిగా ఉండి ఆయన్ని వైదొలిగారు. ఆ స్థానాన్ని, రాజ్యసభ స్థానాన్ని ఆయన పేరుతో భర్తీ చేయాలని చెప్పి బీజేపీ అగ్రనాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే కేంద్ర మంత్రిగా పనిచేసి గత లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి స్మృతి ఇరానీ పేరు కూడా వినిపిస్తుంది. అయితే ఇవన్నీ కూడా కేవలం ఊహాగానాలకు మాత్రమే పరిమితమైంది. ఎవరు అన్నది కూడా ఇంకా స్పష్టంగా తెలిసి రావట్లేదు. అయితే కాకతాళీయమే కావచ్చు, విజయసాయిరెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. కాబట్టి ఎవరు ఏ రకంగా అవుతుంది, ఈ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది ఇంకా మనం కొద్ది రోజుల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడినట్టు తెలుస్తుంది. దీనిపై అంతిమంగా నిర్ణయం తీసుకున్నారు అతి త్వరలోనే. ఎందుకంటే 29వ తేదీన ఆఖరి తేదీ నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు. కాబట్టి ఈ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది చాలా ఉత్కంఠత రేపే అంశంగా ఉంది. ఓకే ప్రసాద్.